హాయ్ అండి. ఈరోజు వీడియో కొబ్బరికాయ టమాటీ పచ్చడి తయారు చేసే విధానం. ఒక కొబ్బరికాయ తెచ్చిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2-3 టమాటీలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి వీటైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. పచ్చెనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు 5-6, ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 2 వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ కోసమేమో పచ్చిమిరపకాయలు, కలర్ కోసమేమో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి టమాటా పచ్చడి. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని అందులో టమాటీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. కొబ్బరికాయకి చింతపండు ఉంటేనే టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పచ్చి జీలకర్ర వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా వాటర్ వేయకూడదు. ఇలా పొడిపొడిలాడుతూ ఉంటే బాగుంటుంది. టమాటీలు వేసిన తర్వాత మెత్తగా అవుతుంది. అందుకే ఇంకా వాటర్ వేయకూడదు మిక్సీ చేసేటప్పుడు. ఈ విధంగా తయారైన పచ్చడిని మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని వీటైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని పోపు సామాన్లు వేసుకోవాలి. పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం ఇంగువ, 2-3 వెల్లుల్లిపాయలు, చితగొట్టు వేయాలి. వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. ఎంతో టేస్టీగా ఉండే టమాటీ కొబ్బరి పచ్చడి రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.